చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చని ప్రకృతి పొలాలు చూడండి. ఇక్కడ ఏతకు సిద్ధంగా ఉన్నది. అయితే ఇదంతా చదును చేసిర్రు. అక్కడ మనిషి కష్టపడుతున్నాడు. అది నారు దున్నంగా ఉన్నది. పచ్చని ప్రకృతి చూడండి. ఈ అక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి దూరాన. ఆ పైన కొండలు గుట్టలు, పచ్చని ప్రకృతి, అక్కడ చెట్లు ఉన్నాయి కదా అండి. చూడండి ఆ పక్కన తోట ఉన్నది. ఇది పొలం. ఈ వ్యూ చూడండి. ఇది మార్నింగ్ టైంలోనండి. ఎంత బాగుంది. ఇది మరొక విలేజ్లో, మరొక గ్రామంలో అన్నట్టు. ఈ పక్కనే రోడ్డు, ఈ పక్కనే రోడ్డు చూడండి. ఈ పక్కనే రోడ్డు ఉన్నది. అక్కడ ఇల్లు వాళ్ళకు మాత్రం ఎంత ఆయుష్ ఉంటుందో అంత ఆయుష్ ఉన్నది. నేచర్ ఏదన్నా పొల్యూట్ అవుతుంది కదండి. మనుషులు పొల్యూట్ అవుతున్నారు. వేరే వేరే మటన్ కానీ ఇంకా ఏదైనా వస్తువులు ఏవైనా సరే పొల్యూట్ అవుతున్నారు. కానీ ఒక్క నేచర్ మాత్రం కలుషితం కాదండి, పొల్యూట్ కాదండి. ఒక నేచర్ మాత్రమే ఒక కలుషితం కాదు. ఎంత మంచిగా ఉంటుంది. వర్షం పడ్డదని చూడండి. మేఘాలు, అక్కడ సూర్యుడు చూడండి. అది కాదు సూర్యుడు అక్కడ ఉన్నాడు కదా. ఆ మేఘాలు అనేది వెళ్తున్నాయి. అక్కడ చూడండి, మనకు దేవుడు వర్షం కురిపించినప్పుడు అది నేచర్ యొక్క పవర్ అన్నట్టు. పైనుంచి వర్షం రాగానే మొత్తం పచ్చగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి మరింటి అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం నేచర్ను చూపించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటా, ముందే ఉంటా. మీ నేచర్ లవర్ 1143 జీవన్.